సీమ జిల్లా మలికిపురం సమీపంలోని ఇరుసుమండలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఓఎన్జీసీ సిబ్బంది బ్లోఅవుట్ నియంత్రణకు కష్టపడుతున్నారు. బ్లోఅవుట్ మోరీ 5ను క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఎండీ శ్రీహరి పరిశీలించారు. ఇరుసుమండలో బ్లోఅవుట్ జరిగిన వెల్కు 10 మీటర్ల దూరం వరకు క్రైసిస్ మేనేజ్మెంట్ టీం వెళ్లగలిగింది. వాటర్ స్ప్రింక్లింగ్ తో నిరంతరాయంగా మంటలను అదుపు చేస్తున్నారు. బ్లోఅవుట్ ను ఒకేసారి కాకుండా క్రమంగా తగ్గించే ప్రయత్నం జరుగుతోందని రెస్క్యూ బృందాలు స్పష్టం చేశాయి. ఇరుసుమండలో కొనసాగుతూ ఉన్నాయి బ్లోఅవుట్ కు సంబంధించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు కూడా అక్కడ తీవ్రంగా కూడా అధికారులు శ్రమిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న మనం చెప్పినప్పుడు అక్కడ అధికారులు కూడా 50% వరకు కూడా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చామన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది గణేష్ అక్కడ? ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే 48 గంటలు దాటింది, అయినా కూడా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా ప్రదేశానికి వడోదర నుంచి రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎండీ శ్రీహరి చేరుకున్నారు. ఆయన దగ్గర వరకు వెళ్లి పరిశీలన చేయడం జరిగింది. పరిశీలించిన తర్వాత మీడియాతో ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎందుకంటే ఈ నెల 37తో ఆయన రిటైర్ అవబోతున్నారు. అయితే ఇదే క్రమంలో ఇప్పటి వరకు దాదాపు 44 దేశవ్యాప్తంగా ఓఎన్జీసీకి సంబంధించినటువంటి బ్లోఅవుట్లు జరిగితే అందులో 20 వరకు నేను దగ్గరుండి చూశాను. వీటిని ఎలా ఎదుర్కోవాలనేది మాకు అవగాహన ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ ఇరుసుమండలో జరిగినటువంటి ఈ బ్లోఅవుట్ ఏదైతే ఉందో అది విదేశీ నిపుణుల సహకారం మేము ఎక్కడా కూడా తీసుకోవట్లేదు. సొంతంగానే దీన్ని త్వరలోనే పూర్తి దశకు ముగిస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పటికే 85% మంటలు అనేవి అదుపులోకి వచ్చినట్లుగా ఆయన చెప్తున్నారు. మిగిలినటువంటి 20% ఏదైతే లోపల చమురు నిక్షేపాలు ఉన్నాయో వాటి వల్ల మంటలు అనేవి ఇంకా ఎగిసిపడుతున్నాయి. లోపల ఉన్నటువంటి చమురు నిక్షేపాలు అయిపోయేంత వరకు కూడా ఫైర్ కంటిన్యూగా అలా వస్తూనే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఉన్నట్టుండి క్యాప్ వేస్తే దానికి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చి అంటే పూర్తయిన తర్వాత దాన్ని క్యాపింగ్ చేయడం జరుగుతుంది అన్నట్లుగా ఆయన చెప్తున్నారు. మొత్తంగా ఇది ఎన్ని రోజులు పడుతుంది అంటే నిన్న జిల్లా కలెక్టర్ ఓఎన్జీసీ వాళ్ళు చెప్పడం ప్రకారం వారం రోజుల పాటు ఈ మంటలు అదుపులో ఉంటాయని చెప్పి అంటే అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది, పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎండీ మాత్రం ఆయన ఏ తేదీలోపు ముగిస్తాము, ఎంత సమయం తీసుకుంటాం అనేది మేము చెప్పలేము. కానీ ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా మేము క్లారిటీ ఇవ్వలేం. ఎందుకంటే లోపల నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి అది కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. 1-2 రోజుల్లో ఆరిపోవచ్చు, లేదంటే ఒక 10 రోజులు పట్టొచ్చు అనేది తన అభిప్రాయం చెప్తున్నారు. మొత్తంగా విదేశీ నిపుణుల సహకారం లేదు, మేమే సొంతంగా దాన్ని క్లోజ్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఆర్సీఎం సంబంధించినటువంటి మోటార్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా స్ప్రింక్లింగ్ ని కొనసాగిస్తున్నాం. పూర్తిగా త్వరలోనే దీన్ని ముగించేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి క్రైసిస్ మేనేజ్మెంట్ ఎండీ చెప్తున్నారు. ఎంపీ హరీష్ కూడా ఘటనా ప్రధానికి చేరుకుని మాట్లాడడం జరిగింది. హరీష్ కూడా 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పి ఈ ఎండీ హరీష్ శ్రీహరితో అయితే మాట్లాడినట్టు సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. దొంగలు